ఊరిలో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంకు ఎవరు పూజ చేయడానికి ఎవరు ఉండరు. అయితే ఆ ఊళ్ళకు బ్రాహ్మణుడు వస్తాడు. బ్రాహ్మణుడు వస్తే చాలా బీద పరిస్థితి. చాలా అంటే చాలా బీద పరిస్థితి. చాలా బీద పరిస్థితి అయితే సర్లే ఊరిలో ఏమంటారంటే పంతులిలా పూజారిలా కూలేడు కదా, పూజ చేసుకొని ఉండా అని చెప్తే ఆ పంతులు అట్లా 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 రోజు పూజ చేసుకుంటా పోతూ ఉంటాడు. పూజ చేసుకుంటా పోతూ ఉంటాడు. పూజ చేసుకుంటా పోతూ ఉంటాడు. పోయినాక మన రోజులు గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినాక పూజారికి కొంచెం ఆశ కలుగుతుంది. ఆ శివుణ్ణే ప్రశ్నిస్తాడంట, స్వామి ఇక్కడ ఉండలేకేమో, ఇక్కడ అన్నీ కలుగుతున్నాయి, నాకు మాత్రం నేను చాలా కష్టపడుతున్నా, చాలా బీద పరిస్థితి, ఈ పూట వెళితే కానీ నాకు గడవని రోజు, ఎవరన్నా అన్ని దక్షిణం ఎవరన్నా వచ్చి మన ఊళ్ళోకి వచ్చి ఎవరన్నా దక్షిణ మన ఆరదిస్తే దక్షిణ వేస్తే మాత్రం నాకు గడవని రోజు, అంత బీద పరిస్థితి అయినా నాది, మరి ఎట్లా స్వామి నాకు అంత బీద పరిస్థితి అని కనుకరించట్లేదు నువ్వు అని అడుగుతాడంట. అడిగితే ఆయన ఏం చెప్పాడు, శివుడు ఏం చెప్పాడు, నువ్వు ఎన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని రోజులు కష్టపడాలనుకుంటారో ఏమనుకుంటారో చెప్పడు. చెప్పేసరికి ఇంకా కొన్ని రోజులు అట్లా అట్లా చేస్తా పోతుంటాడు. ఇంకా ఈయనకి ఏంటంటే ఏంది ఇది, ఒకరోజు ఇంకా శివుణ్ణే డైరెక్ట్ శివునితోనే మాట్లాడతాడు. స్వామి నన్ను ఏంది ఇది, నువ్వు అన్ని విధాల పంచపరమాణాలతో నీకు అన్ని దగ్గరికి వచ్చేస్తున్నాయి, మాకేం ఇంత కష్టపడితే కూడా మాకేం లేదు, నీకు అన్ని పంచపరమాణాలు నీకు దగ్గరికి వస్తాయి, అన్ని నైవేద్యాలు అన్నీ ఇన్ని వస్తున్నాయి, మా బాధ నీకు ఏమర్థమవుతుంది, మా స్థానంలో ఒకరోజు నువ్వు ఉండి చూడు స్వామి, నీ స్థానంలో మేము ఒకరోజు ఉంటాము అని దేవునితో వాదన పెట్టుకుంటాడంట. అంటే నా స్థానంలో నువ్వెక్కడ ఉంటావయ్యా, నా స్థానంలో నువ్వు ఉండి తట్టుకోగలవా, ఎంతమందిని చూడగలవా, చూడలేవు అని చెప్పి దేవుడు మాట్లాడతాడంట. మన దగ్గర ఏదో కొంచెం సత్యమంతుడు కావచ్చు, తట్టుకోగలవా, నువ్వు తట్టుకోలేవు, ఎంత సద్దిగం ఉన్నావు కానీ తట్టుకోలేవు నువ్వు, ఎందుకంటే ఇంతమందిని చూడాలంటే చాలా కష్టం, ఇది చాలా కష్టం. ఏంటంటే ఇంతమందిని ఎక్కడ చూస్తావు నువ్వు చూడలేవు, నా స్థానం నుండి నువ్వు చూడలేవు అంటే ఉండు చూడు స్వామి తెలుస్తుంది, ఒక్కరోజు మాత్రమే ఉండు, ఒక్కరోజు నా స్థానంలో నువ్వు ఉండు, నీ స్థానంలో ఉండు అంటే సర్లే మరి నీకు అంత ఇష్టమైనప్పుడు సర్లే నేను ఒక్కరోజు ఉంటాను, ఒక్కరోజు దేవుడి స్థానంలో నువ్వు ఉండు, నేను పూజా స్థానంలో నేను ఉంటా అని చెప్పేసి అంటాడు అన్నమాట. సర్లే అని చెప్పేసి ఆయన దేవుడి స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఆ శివుడేమో పూజాస్థానంలోకి వస్తాడు. ఇంకా వీళ్ళు ఒక కోరిక, వాళ్ళకు కోరిక, ఎంతమంది ఎన్ని తిప్పలు పడడము, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సుఖాలు, ఇవన్నీ చూసేసరికి పంతులకు పంచాలు అయిపోయింది. అమ్మర బాపురే, ఇంత కష్టం అంటే ఇంత కష్టం ఉంటుందా మనిషికి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అని ఉంటాయి, ఏదనే సుఖం, ఏకపోతే ప్రపంచం మీద ఏది లేదు, అన్నీ అనుభవిస్తూనే ఉంటుంది అని చెప్పేసి స్వామి అని చెప్పేసి మళ్ళీ పిలిచేసరికి ఏమైంది ఆయన అంటే ఇంకప్పటి నుంచి నాకు కొంచెం కలుగుతుంది అన్నమాట. కలిగించేసరికి అహంకారం అనేది ఎక్కువ అయిపోతుంది పంతులకి. శివుడు కొంచెం ఏదో కలిగించేస్తాడు, ధనప్రాప్తి అనేది కలిగిస్తాడు. ధనప్రాప్తి కలిగేసరికి అహంకారం ఎక్కువ అయిపోతుంది. ఆ శివుని విగ్రహాన్ని లెక్క వేయకుండా తిరుగుతాడు ఆ గుళ్ళకి. అహంకారం ఎక్కువైపోయి ధనం ఎక్కువైపోతే మనిషికి ఏమన్నట్టు, ధనం ఎక్కువైపోతే ఏమైతే అంటారు చూసినామా అన్నట్టుగా ధనప్రాప్తి కొంచెం కలిగేసరికి ఆ దేవుని లెక్క వేయకుండా తిరుగుతాడు. సరే అని చెప్పి దేవుడు చూస్తే నీకు ఎండలు ఉన్నది, నాది ఎండలు ఉంటుంది, తర్వాత ఎక్కడ వెళ్ళిపోవాలని అక్కడ వెళ్ళిపోయింది అది. సర్లే అని చెప్పి శివుడు కూడా ఇంకేమనుకుంటా మామూలుగా ఇంకా అట్నే ఇంకా నడుచుకుంటూ కథ నడుచుకుంటూ పోతుండేది.
ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ధనం శివుడు స్థానంలో శివుడు ఉంటాడు. ఇంకా చూసుకుంటా ధనం ఎన్నో ఉంటుంది అని చూసుకుని ఉంటాడు. రెండు ఉంటుంది, తర్వాత పోయిన పోతుంది అంతే. ఇంక నేనేం చేస్తానికి అని చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది సెకండ్ పార్ట్ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి.